సో మునుగోడు ఉప ఎన్నికలు సమీపిస్తున్న సందర్భంలో ఎత్తులకు పై ఎత్తులు ఓ రోజు ఈ పార్టీలకు జాయిన్ అయిన వాళ్ళు ఇంకో రోజు ఆ పార్టీలకు జాయిన్ అవుతున్నారు. కుల సమీకరణల ద్వారా అన్ని రకాలుగా జాయిన్ అవుతున్న సందర్భంలో మరి మునుగోడులో నిజంగా పరిస్థితి ఎలా ఉంది? ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క ఎమ్మెల్యే కావచ్చు, చైర్మన్ కావచ్చు పనిచేస్తూ ఖచ్చితంగా టీఆర్ఎస్ ఈసారి గెలవాలి, జూజింబి మోగించాలనే కృతనిశ్చయంతో పార్టీ ఉంది. అట్లాగే చూసినట్టే రిజైన్ చేసినటువంటి వ్యక్తి కూడా మరి బీజేపీలకు జాయిన్ అయ్యి ఈసారి గెలిచి మా ఒక వాన్ నింపాలన్నట్టుంది. కాంగ్రెస్ కూడా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది. ఈ యొక్క అంశాన్ని మనతోటి మరి మునుగోడు ఎంపీటీసీ 3 మరి యూనిట్కి మరి జుక్కల్ ఎమ్మెల్యే హనుమంత్ సెండే గారు ప్రస్తుతం మనతో వారిని అడిగి మరి ఈ యొక్క ఎంపీటీసీ యూనిట్లో ఎలా ఉందో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మొత్తం మీద చూస్తే యంత్రాంగం అంతా దిగినట్టుంది. ఈరోజు అనుకోకుండా వచ్చినటువంటి ఈ ఉప ఎన్నికల్లో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత 8 సంవత్సరాలుగా అమలుపరుస్తున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చాలా చైతన్యవంతులు. ఏ ఇంటికి వెళ్ళి కదిపిన వృద్ధులు కానీ, వికలాంగులు కానీ, ఒంటరి మహిళలు కానీ మా పెద్ద కొడుకులాగా మమ్మల్ని పెన్షన్ 2016 రూపాయల పెన్షన్ ఇచ్చి ఆదుకుంటా ఉన్నాడు, మమ్మల్ని సాగుతూ ఉన్నాడు. ఖచ్చితంగా మేము టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేస్తామని అత్యధికంగా మహిళలు, వృద్ధులు మరి చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇక్కడ యాదవులు కూడా చాలామంది ఉన్నారు. యాదవ సోదరులు కూడా మరి గొర్రెలు మాకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పార్టీ కారు గుర్తుకే ఓటేస్తామని వారు కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఆ మొత్తానికి తీసుకుంటే మరి ఈ ఎంపీటీసీ 3 పరిధిలో దాదాపు 75 నుంచి 80% ఓట్లు టీఆర్ఎస్ పార్టీకి వచ్చే అవకాశం ఉందని మేము తిరుగుతున్నప్పుడు మాకు కనిపిస్తూ ఉంది. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లబెట్టి ఏదైతే ఫ్లోరైడ్ ఏదైతే బాధ తప్పించినారో ఆ విషయంలో కూడా ప్రజలు చాలా కృతజ్ఞతగా ఉన్నారు. మొత్తం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల పట్ల అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకం ఏదైతే ఉందో, గర్భిణీ స్త్రీకి సంపూర్ణ భోజనం ద్వారా మరి మంచి ఆహారం, పౌష్టికాహారం అందించడం కానీ, కేసీఆర్ కిట్ కానీ, ఆరోగ్య లక్ష్మి కానీ, మరి డెలివరీ అయిన తర్వాత 12-13 వేల రూపాయలు ఆర్థిక సహాయం చేయడం కానీ, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా మరి 1,116 రూపాయలు ఏదైతే ఆడబిడ్డ పెళ్ళి తల్లిదండ్రులకు మరి అందించడం జరుగుతూ ఉందో, మరి ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు చూసి ప్రజలు మరి ఈరోజు ఒకే ఒక పార్టీ టీఆర్ఎస్ పార్టీ మా కారు గుర్తు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి తప్పకుండా ఈ ఎన్నిక ద్వారా బలపరిచి తప్పకుండా మేము మద్దతు తెలుపుతామని ప్రజలందరూ మరి ఆ విధంగా ముందుకెళ్తా ఉన్నారు. సో దసరా టికెట్ ఇస్తారు, ముందు రోజు ఇస్తారన్న తర్వాత కొంచెం లేట్ అయిపోయి అంటే ఇక్కడ ఉన్నటువంటి కన్నా ప్రభాకర్ కావచ్చు, బూర నర్సయ్య కావచ్చు, కొంతమంది టికెట్ కావాలని ఆశించిన వాళ్ళు ఒక వర్గం వైజ్గా ఉన్న సందర్భంలో బూర నర్సయ్య గారు పార్టీ కూడా వీడారు. సో మిగతా వాళ్ళందరూ మరి మనసుకు కలుపుకొని ముందుకెళ్తున్నారా? ఈ ఎన్నిక అన్నది ఒక నాయకుడు ఇటు నుంచి అటు పోతేనో, అటు నుంచి ఇటు వస్తేనో మరి ఎన్నికల్లో ఎలాంటి తేడా ఉండదు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మద్దతు తెలపాలనే కృతనిశ్చయంతో మరి సంక్షేమ పథకాలు అందుకుంటున్నటువంటి పేద ప్రజలు కానీ, మహిళలు కానీ ఉన్నారు. అదేవిధంగా రైతులు మరి పెట్టుబడి సాయం కింద ఎకరానికి 10,000 రూపాయలు ఏదైతే రైతు బంధు కింద తీసుకుంటా ఉన్నారో వారు కూడా చాలా కృతజ్ఞతగా ఉన్నారు. మొత్తం మహిళలు, పేదలు, రైతులు వీరందరూ కలిసి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి పెట్టినటువంటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తు మీద ఓటేసి తప్పకుండా గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం మాకుంది. సో కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు మేము కూడా గతంలో 200 రూపాయలు పింఛన్ ఇచ్చాము, సో 108 ఇచ్చాము, ఫీజు రిమర్స్మెంట్ ఇచ్చాము, చాలా చేశాము. మరి మేము వేసినటువంటి రోడ్లే ఇప్పుడు వీళ్ళందరూ తిరిగేవి, మేము వేసినటువంటి కరెంటు తీగలే, మేము వేసిన ట్రాన్స్ఫార్మర్లే అని వాళ్ళు చెప్తారు. మేమే గెలుస్తాం, ఇక్కడ 5 సార్లు మా పార్టీ గెలిచింది, గతంలో టీఆర్ఎస్ గెలిచింది ఒకటేసారి అని అంటున్నారు. దీన్ని ఎలా చెప్తారు? ఎవరు ఎన్ని చెప్పుకున్నా 8 ఏళ్ల క్రితం 67 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో దాదాపు 50 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మరి ఈ దేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ అత్యధికంగా పరిపాలన చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ 67 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి ఏంది, అమలు చేసిన సంక్షేమ పథకాలు ఏంటి,
ఈ 8 సంవత్సరాల్లో ఏం జరుగుతుంది, ఏం అభివృద్ధి జరిగింది అనేది ప్రజలకు బాగా తెలుసు. ఈరోజు మునుగోడే తీసుకోండి, మునుగోడు నుండి నల్గొండ చౌటుప్పల వరకు సింగిల్ రోడ్డు. మరి ఇక్కడ మునుగోడు నుంచి చౌటుప్పల పోవాలంటే గంటన్నర పట్టేది ఆ కాంగ్రెస్ పరిపాలన జరిగేటప్పుడు. ఈరోజు కేవలం 30 నుండి 35 నిమిషాల్లో మునుగోడు నుండి చౌటుప్పల పోతున్నాం, 20-25 నిమిషాల్లో నల్గొండ వెళ్తున్నాం. అంటే ఈ రోడ్డు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినటువంటి రోడ్డు. అదేవిధంగా 200 పెన్షన్లు తీసుకున్నప్పుడు ముసలోళ్ళకు మరి మనవాళ్ళు కానీ వారు కానీ ఇంట్లో కోడల ద్వారా కానీ అంత గౌరవం దక్కేది కాదు, అంత ప్రేమ దొరికేది కాదు. ఈరోజు 2,000 రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇస్తున్నటువంటి పెన్షన్ అందుకున్నటువంటి వృద్ధులు చాలా సంతోషంగా ఉన్నారు. మా మనమళ్ళు మా దగ్గర కూర్చొని ఆప్యాయంగా పలకరిస్తూ ఉన్నారు. మా కోడలు ఇంత ఛాయ్ తాగుతారా అని అడుగుతూ ఉన్నారు. మాకు గౌరవం పెరిగింది. మా పెద్ద కొడుకులాగా మాకు 2,000 రూపాయలు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిలబెట్టినటువంటి అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తు మీద ఓటేసి ఖచ్చితంగా గెలిపిస్తామని కృతనిశ్చయంతో ఉన్నట్టు ప్రజలు మాకు అనిపిస్తూ ఉంది. మీరు చెప్తున్నారు దళిత బంధు ఇవ్వడం, దళిత బంధు కొంతమందికి ఇస్తున్నారు అంటే తీసుకున్న వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు వ్యతిరేకం అవుతున్నారని ఆ యొక్క ఫలితాలు హుజురాబాద్లో చూపెట్టారని ఒక మాట వస్తుంది. దీన్ని ఎట్లా చెప్తారు? ప్రతిపక్ష పార్టీ వారు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, కొందరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారిని వదిలిపెట్టి అత్యధికంగా రావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారిని రెచ్చగొట్టి టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేసే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంబేద్కర్ తర్వాత అంబేద్కర్ అంతటి మహానుభావుడు. ఎందుకంటే ఏ గ్రామంలో తీసుకున్నా దళితులు పేదవారు అత్యధిక శాతం దళిత వర్గాల్లో మరి పేదరికం ఉంటుంది. కాబట్టి వారిని ఆర్థికంగా నిలదొక్కునే విధంగా మిగతా సమాజంతో పాటు సమానంగా ఆర్థికంగా బతికే విధంగా ఒక సంకల్పంతో ఈరోజు దళిత బంధు పథకాన్ని వారు ప్రారంభించడం జరిగింది. ఈ కరోనా వల్ల 2 సంవత్సరాలు కాస్త ఇబ్బంది అయింది. లేకపోతే ఇప్పటి వరకే దళిత బంధు పూర్తి స్థాయిలో అందరికీ అందేది. కానీ ఏది ఏమైనప్పటికీ ఈరోజు సంవత్సరానికి 1,500 చొప్పున ఈ సంవత్సరం 1,500 మందికి నియోజకవర్గానికి ఇద్దామని వారు అనుకున్నారు. వచ్చే సంవత్సరం ఇంకో 2 నుంచి 3,000 మందికి ఇస్తారు. ఈ విధంగా మొత్తం ఒక 4-5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ దళితులకు, దళిత కుటుంబాలకు తప్పకుండా దళిత బంధు వస్తుంది. అంతేకాకుండా వీరితో పాటు గిరిజన బంధు, బీసీ బంధు, మిగతా ఉన్నత వర్గాల్లో ఉన్నటువంటి పేదలైనటువంటి వారికి కూడా ఈ మరి దళిత బంధు టైప్లో ఆర్థిక సహాయం 10 లక్షలు అందించడం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రైతు బంధు చూసుకున్నట్టయితే 100 ఎకరాలు, 50 ఎకరాలు, 20 ఎకరాలు వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా వస్తుంది. వాళ్ళు వ్యవసాయం చేయకుండా ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు. వాళ్ళ భూమిని కౌలు రైతులు తీసుకుంటారు. సో ఆ కౌలు రైతులు వాళ్ళకు కూడా న్యాయం చేయాలనే ఒక ప్రతిపాదన గతంలో ఉండే. అలాంటి వాళ్ళ ఓట్లు మరి రైతు బంధుకు ఆపాదిస్తారా? రైతు బంధు కౌలుదారులకు ఇవ్వబడదు అని గౌరవ ముఖ్యమంత్రి శాసనసభలో నిండు సభలో ప్రకటించడం జరిగింది. కాబట్టి కౌలుదారులు కూడా చాలా మరి క్లియర్గా ఉన్నారు, క్లారిటీతో ఉన్నారు. వారికి ఎలాంటి వ్యతిరేకత లేదని నేను భావిస్తాను. సో ఈ నియోజకవర్గంలో ముదిరాజుల ఓట్లు కూడా 39,000 మంది ఉంది, గౌడ్ల ఓట్లు కూడా 32,000 మంది ఉంది, పద్మశాలి ఓట్లు కూడా చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి. అంటే యాదవ సోదరులకు గొర్రెలు ఇచ్చినప్పుడు మరి మిగతా వాళ్ళకి ఇవ్వలేదు కానీ ఆ ఒక్క వర్గం కూడా అసంతృప్తితో ఉందని ప్రచారం చేస్తున్నారు. మరి ఇదే ఎలా చూడాలి? మీరు యావత్ రాష్ట్రంలో ఏ ఇల్లు తీసుకున్నా ఏదో ఒక రూపంలో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అందిస్తున్నటువంటి పథక లబ్ధిదారులే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మరి ఈ పథకాలు 24 గంటల కరెంటు ద్వారా ఏ ఇంటికి లాభం జరుగుతలేదు, 24 గంటల ఉచిత కరెంటు ద్వారా ఏ రైతుకు లాభం జరుగుతలేదు, రైతు బంధు ద్వారా ఏ రైతుకు లాభం జరుగుతలేదు, పెన్షన్లు ఎవరికి లాభం జరుగుతలేదు. అన్ని లాభాలు ప్రతి ఇంట్లో ఏదో ఒక రూపంలో కేసీఆర్ గారి పథకము లబ్ధిదారులకు అందుతూ ఉన్నది. నా రిజైన్ ద్వారా ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, రాష్ట్రకు సీఎం కూడా ఒక ఊరును ఇన్ఛార్జ్ రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం నేనే అంటున్న దానికి మీరేం చెప్తారు? ఇప్పుడు బీజేపీ అనే పార్టీ కుట్రపూరితంగా అవసరం లేనటువంటి ఎన్నిక ఈరోజు మునుగోడులో తీసుకొచ్చింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేను రాజీనామా చేయించి బీజేపీ పార్టీ నుండి పోటీ చేయించడం, ఇక్కడ గెలిస్తే భవిష్యత్తులో ఏదో జరుగుతుందనే ఒక కుట్రతోని అనుకోకుండా మరి ఈరోజు బీజేపీ ఇక్కడ ఎన్నిక తీసుకొచ్చింది. కాబట్టి
మేము కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని బీజేపీకి ఏ విధంగా బుద్ధి చెప్పి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో కూడా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా అవతారం ఎత్తి రేపు బీజేపీ సంగతి చూద్దామనే కృతనిశ్చయంతో మేము అందరం ఉన్నాం. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ కారణమైంది తెలంగాణ సెంటిమెంట్ కోసం. అదే స్ట్రాటజీ భారతీయ జనతా పార్టీ డెవలప్మెంట్ కావాలని చేస్తుంది. ఈ ట్రాప్లో టీఆర్ఎస్ ఇరుక్కుందని కూడా అంటారు, నిజమేనా? అటువంటిది ఏమీ లేదు. టీఆర్ఎస్ పార్టీ బీజేపీ వేసిన ఎత్తుగడలో ఇరుక్కున్నదనే విషయానికి అవసరమే లేదు. ఎందుకంటే ఈరోజు బీజేపీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వాన్ని చూసి భయపడతా ఉంది. తెలంగాణలో మరి ఏ విధంగా అయితే ప్రజలని, యువకులను, విద్యార్థులను మరి తెలంగాణ వైపు మరి సెంటిమెంట్ వైపు నడిపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం జరిగిందో, రేపు భారతదేశంలో బీజేపీ చేస్తున్నటువంటి అహంకారపూరిత కార్యక్రమాలని ఎండగట్టడానికి మరి కేసీఆర్ బలమైన నాయకుడు. ఏదో ఒక విధంగా మరి కేసీఆర్ను దెబ్బతీద్దామనే ఉద్దేశంతోనే ఈ ఎన్నిక తీసుకొచ్చినారు. కానీ వారికి దీంట్లో ఎలాంటి లాభం జరిగే అవకాశం లేదు. ఇంత దూరం వచ్చారు మీరు మునుగోడుకు, ఎలా అనిపిస్తుంది? మరి డెవలప్మెంట్ జరిగినట్టు అనిపిస్తుందా మీ నియోజకవర్గంతో ఈతో కంపేర్ చేసుకుంటే? ఖచ్చితంగా మా నియోజకవర్గంతో పాటు మరి మునుగోడు కూడా మా నియోజకవర్గం లాగానే ఉంది. ఇక్కడ కూడా రోడ్లు మంచిగా అయినాయి, అన్ని విధాలుగా డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. అమలు పరుస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల మనసులో ఉన్నాయి. తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు 100% గెలవబోతున్నారు. సో కేటీఆర్ గారు దత్తత తీసుకుంటా అని చెప్పారు కదా, సో అది ఈ విషయం పైన ఎలా స్పందిస్తారు? ఖచ్చితంగా అన్నమాట నిలబెట్టుకుంటారు, ఖచ్చితంగా తీసుకుంటారు. ఈ అభ్యర్థి గెలిచిన తర్వాత తప్పకుండా వచ్చే 1 సంవత్సరం లోపలనే ఇంకా కూడా మిగిలి ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరుగుతుంది. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే చరిత్రలో 10 సంవత్సరాల తర్వాత వ్యతిరేకత కొంచెం వస్తుంది. ఇప్పుడు 8 సంవత్సరాలు అయింది. సో వ్యతిరేకత ఏమైనా కానుస్తుందా? మిమ్మల్ని ఎవరైనా ఎందుకు వచ్చారని అనటం కానీ, లేకపోతే ఈ పని కాలేదు ఆ పని కాలేదు అని ఏమైనా మీ యొక్క యూనిట్లో ఓటర్స్ ఏమైనా అంటున్నారా? లేదు, అందరూ సంతోషంగా పలకరిస్తూ ఉన్నారు. ఏ ఇంటి ముందుకు వెళ్ళినా కానీ మంచిగా నవ్వుకుంటూ పలకరిస్తూ ఉన్నారు. మేము ఖచ్చితంగా మరి టీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుకే ఓటేస్తామని అందరూ కూడా అంటూ ఉన్నారు. సో ఈ ఎలక్షన్లో కేవలం పథకాలతో ముందుకు వెళ్తారా, ఇంకేమైనా ప్రణాళిక ఉందా? కేవలం పథకాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలు అంతే. ఏం చెప్తారు మా ఛానల్ తరపున మీ యూనిట్ ప్రజలకు ఏం చెప్తారు? అర్థం కాలేదు. మా ఛానల్ తరపున మీ యూనిట్ ఓటర్లకు ఏం చెప్తారు? మీ ఛానల్ ద్వారా ఎంపీటీసీ 3 పరిధిలో నేను ఇన్ఛార్జిగా ఉన్నటువంటి 2500 ఓటర్ మహాశయులకు నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 8 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అభివృద్ధి పనులు మీ ముంగిట ఉన్నాయి. మీరు అనుభవిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మీ ఇండ్లలో ఉన్నాయి. తప్పకుండా మరి ఇవన్నీ గుర్తుపెట్టుకొని రేపు 3వ తారీఖు నాడు జరిగే పోలింగ్ రోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారిని కారు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి మరి మునుగోడులో ఉన్నటువంటి ఎంపీటీసీ 3 యూనిట్లో మరి జుక్కల ఎమ్మెల్యే మరి హనుమంత చెండే గారు చెప్పినటువంటి విషయం. 2005 ఓట్లు ఉన్నటువంటి ఈ యొక్క ఎంపీటీసీ పరిధిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ పెట్టినటువంటి పథకాలు ఏదో ఒక రూపంగా లభించే కళ్యాణ లక్ష్మి కావచ్చు, వితంతు పింఛన్ కావచ్చు, వృద్ధాప్య పింఛన్ కావచ్చు, వికలాంగుల పింఛన్లు కావచ్చు, అలా చూసినట్టయితే మరి రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, అన్ని రకాలుగా ముఖ్యంగా ఫ్లోరైడ్స్ సంబంధించినటువంటి వాటర్ కూడా తాపి కేసీఆర్ గారు ఇక్కడ దళిత బంధుతో కూడా అన్ని రకాలుగా ఆదుకుంటున్న సందర్భంలో ఇక్కడ వేయవలసినటువంటి ఓటు కేవలం కారు గుర్తుకే అని మా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఖచ్చితంగా మెజార్టీతో గెలుస్తారని, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నుంచి రాజీనామా చేసి బీజేపీకి వెళ్ళినటువంటి వ్యక్తి ఇక్కడ మరి ఏనాడు కూడా ప్రజలను పలకరించలేదని కూడా తెలియజేశారు. చూస్తూ ఉండే విత్ కెమెరా నాకిల్తో మీ సురేష్ దండు.